వినూత్న ఆలోచనా విధానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ ప్రోత్సాహం. వెరసి ఉన్న కొద్దిపాటి భూమితోనే అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన సుంకూరి శంకర్. పందిరి సాగు చేపట్టి లాభాలను గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బతుకుదెరువు కోసం 19 సంవత్సరాల పాటు గల్ఫ్ బాట పట్టిన శంకర్ 2013లో ఇంటికి చేరుకున్నాడు. ఉన్న ఎకరం భూమిలోనే వ్యవసాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. నమస్కారం, నా పేరు సంకూర్ శంకర్. అది ఎల్లడిపేట మండల్ రాజన్నపేట. అనగా నేను దరిదాపులా 19 సంవత్సరాలు గల్ఫ్ దేశం వెళ్ళి వచ్చి కూరగాయ సాగులో కొనసాగిస్తున్నాను వర్క్. అయితే దేశాల్లో ఎన్ని రోజులు తిరిగినా గంతే అనిపించింది నాకున్న ఒక ఎకరం భూమిలో, అంటే అందులో 20 గుంటలే కూరగాయల సాగు గురించి నేను బాగా ఇంట్రెస్ట్ అయినాను. మొదటగా వరి సాగు చేసిన బోరులో సరిగ్గా నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాడు. ఈ నేపథ్యంలోనే కొత్తగా కూరగాయలు పండించాలని భావించాడు. అందులో భాగంగా పందిరి సాగు కోసం 2016లో భార్య రజిత పేరు మీద మహిళా సంఘం ద్వారా రూ.1,00,000 రుణం తీసుకున్నాడు. ఆ సొమ్ముతో 20 గుంటల భూమిలో పందిరి వేయించాడు. తక్కువ నీటిని వినియోగించుకునేలా డ్రిప్ ఏర్పాటు చేశాడు. కేవలం రూ.5,000 ఖర్చుతో కూరగాయల సాగుకు పూనుకున్నాడు. బీర, కాకర, సొరకాయ, అలసందతో పాటు అంతర్గత పంటలుగా టమాటా, గోరుచిక్కుడు, బెండకాయ, కొత్తిమీర, ఉల్లి పంటలను వేశాడు. బీర, కాకర, టమాటో, సొరకాయలు, బెండకాయలు ఈ సాగు చేస్తున్నాను. కూరగాయల సాగులో చాలా బెనిఫిట్ ఉంది. ఏకకాలంలో కాకర, బీర 20 కిలోల చొప్పున పండితే అల్చంత 15 కిలోలు, ఆనిగపుకాయలు 50, టమాటాలు 20 కిలోలు, గోరుచిక్కుడు, బెండకాయ 10 కేజీల చొప్పున దిగుబడి వస్తున్నదని, తద్వారా రోజుకు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు వస్తున్నాయని, నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 ఆదాయం సంపాదిస్తున్నానని శంకర్, రజిత దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనకు సీజన్ వారీగా అయితే మనకు 75,000 నుంచి చిలుకు కంపల్సరీ ఈ 20 గుంటల్లో లాభం వస్తుంది. ఒక 10,000, 15,000 ఖర్చు పోను. బాగా బెనిఫిట్ ఉంది. మంచిగా కష్టపడుతున్నాను. మన తెలంగాణ గవర్నమెంట్ దీనికి డ్రిప్ ఇచ్చింది. ₹1,00,000 ఫుల్ సబ్సిడీ యూనిట్ డ్రిప్ ఇరిగేషన్ తోటే కూరగాయలు పండిస్తున్న డ్రిప్ తోటే చాలా బెనిఫిట్ ఉంది. అందరూ నన్ను ఉదాహరణగా తీసుకొని మా ఊళ్ళో చాలామంది సుతా కూరగాయలు పెడుతుర్రు. చాలా సంతోషం అనిపిస్తుంది. నన్ను చూసి ఇంత మంచిగా అందరూ దీనికి కూరగాయలు పండిస్తున్నారంటే నాకు సుతా సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఊరిలో కూరగాయలు పండించేటోళ్ళు లేకుండ్రి. ఒకప్పుడు పండియచ్చు, కాకపోతే ఈ మధ్య కాలంలో ఇక నన్ను ఉదాహరణగా తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూరగాయల సాగు మీద మంచి ఆసక్తి చూపుతారు. నాకు సంతోషం ఉంది. మా విలేజ్లో అమ్మంగా మిగిలినవి ఇతర అంగళ్ళకు గొల్లపల్లి కానీ, ఎల్లారెడ్డిపేట కానీ, వీర్నపల్లి కానీ తీసుకుపోయి అమ్ముతా. సీజన్ వారిగానైతే బాగా నాకు మంచి బెనిఫిట్ ఉంది. బీర కాకరలో మాత్రం చాలా మనకు ప్రస్తుతం ఇప్పుడు ఇయ్యాలటి రోజు అనగా ఇవాళ అంగట్లో ₹20కు పావు కిలో ఉంది, అంటే 80 కేజీ. మనం 60కి అమ్ముకున్నా కానీ బెనిఫిటే కదా అన్న ఆలోచనతో నేను మొత్తం మీద ఈ ఉన్న కొద్ది నీళ్ళతోటి, నీళ్ళు లేవు, సక్సెస్ నీళ్ళు లేదు, పొలం చేయలే. పొలము కాస్త ఒక 15 గుంటల మడి వారితే అంతకంటే అది ఎండాకాలం అయితే ఆయనతో ఎండిపోద్ది. అందు గురించి ఇదే బోరుకు డ్రిప్ పిడియేసి ఈ కూరగాయల సాగులో నిమగ్నమైన చాలా సంతోషంగా కూరగాయలు పండించుకుంటూ నా ఫ్యామిలీతోటి మంచిగా ఉంటున్నా. ఏ గల్పు పోని అవసరం లేదు, ఎక్కడ తిరగని అవసరం లేదు. ఈ ఉన్న కాస్త భూమిలో నేనైతే చాలా ఆనందంగా గడుపుతున్నా. మా భార్య సుత, పిల్లలు అందరూ చేదోడు వాదోడుగా అందరూ నాకు వ్యవసాయ శాఖ నుంచి సుత అందరూ సహకారం చేస్తారు. ఏది మన కూరగాయల సాగు వీళ్ళు సుత బాగా గవర్నమెంట్ నుంచి సహకారం ఉంది. మన తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే ప్రోత్సాహం ఉండి వ్యవసాయం చేయాలి, కూరగాయలు పండియాలి అనుకున్న వాళ్ళకు బాగా ప్రోత్సాహం ఇస్తుర్రు. ఏది కావాలనే కానీ హైదరాబాద్ తీసుకుపోయారు. ఇక్కడక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా మమ్మల్ని అటెండ్ చేస్తారు. దాని మీద అవగాహన బాగా వచ్చింది. నేను ఇంతవరకు వ్యవసాయం చేయలే, కాకపోతే ఏదో ఒకటి సాధించాలి, ఎందుకు మనం చేయొద్దు
అనే ఆలోచన నాకు కలిగే ఈ వ్యవసాయం మీద దిగిన. ఈ మల్చింగ్ పేపర్ వేసి కానీ షేడ్ నెట్ వేసి కానీ ఇంకా పండియలే. దానికి సుత గవర్నమెంట్ ఏమన్నా సహకరిస్తే ముందుకు ఇంకా వేరే టైపు సుత వ్యవసాయం చేయాలని నాకు కోరిక ఉంది.